దేశం కోసం బ్రతికి, దేశం కోసం చనిపోయిన యోధులు చాలామంది ఉన్నారు. కానీ కొందరి కథలు మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. ఇది ఢిల్లీలో పుట్టిన ఒక చిన్న పిల్లాడి కథ. అతని పేరు మోహిత్ శర్మ. బాల్యంలోనే ఆర్మీ యూనిఫామ్ ధరించాలనే కలలు కనేవాడు. అన్ని కష్టాలు దాటుకుని అతను భారత ఆర్మీ ఆఫీసర్గా చేరాడు. కానీ అతని ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. అతను చేరాలనుకున్నది అత్యంత ప్రమాదకరమైన యూనిట్, పారా స్పెషల్ ఫోర్సెస్. పారాఎస్ఎఫ్లో చేరి అతను దేశం కోసం తనను పూర్తిగా అర్పించుకున్నాడు. కానీ అతని నిజమైన ధైర్యం ఇంకా బయటపడాల్సి ఉంది. 2005లో మోహిత్ ఒక ఆపరేషన్ కోసం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తీవ్రవాదులు లోపలికి వెళ్ళాలి, వారిలా మారి వెళ్ళాలి. అందుకోసం అతను గడ్డం పెంచుకున్నాడు, తన గుర్తింపుని మార్చుకున్నాడు, ఇక్బాల్గా మారాడు. భారతదేశాన్ని కాపాడటానికి ఉగ్రవాదుల గూటులోకి ఒంటరిగా వెళ్ళిన యోధుడు. రోజుకొక ప్రమాదం, మాట తప్పినా మరణం. కానీ మోహిత్ వెనక్కి తగ్గలేదు. అతని సమాచారంతో అనేక టెర్రర్ ప్లాన్లు ఆగిపోయాయి, వందలాది ప్రాణాలు రక్షించబడ్డాయి. 2009 కుప్వారా అడవులు. భారీ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. మోహిత్ తన జట్టును ముందుండి నడిపించాడు. 2 బుల్లెట్లు తగిలినా సరే అతను ఆగలేదు. అతని సహచరులను రక్షించడానికి చివరి శ్వాస వరకు పోరాడాడు. మీరు వెనక్కి వెళ్ళండి, వీరిని నేను చూస్తాను. అవి అతని చివరి మాటలు. అతను 3 ఉగ్రవాదులను చంపాడు. కానీ 4వ వాడిని ఎదుర్కొంటూ మోహిత్ నేల కూలిపోయాడు. ఒక అండర్ కవర్ గూఢాచారి, ఒక పారాఎస్ఎఫ్ యోధుడు, ఒక త్యాగధనుడు, మేజర్ మోహిత్ శర్మ. దేశం కోసం తన జీవితం ఇచ్చిన అతని కథ చాలా సంవత్సరాలు రహస్యంగానే మిగిలిపోయింది. తర్వాత భారతదేశం అతని ధైర్యానికి, త్యాగానికి ఇచ్చిన అత్యున్నత శాంతికాల గౌరవం అశోక చక్ర అవార్డు. ఇవాళ మనం బ్రతుకుతున్న ప్రతి శాంతి క్షణం అతని లాంటి యోధుల కారణంగానే. వందే మాతరం.